వార్తా తుఫాన్ ప్రభావం ఉత్తర కోస్తాపై స్పష్టంగా కనిపిస్తోంది. తుఫాన్ గమనానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించడానికి విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎన్ని గంటల ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో దాటుతుంది అనేది ఏదైనా గుర్తించారా ఇప్పటి వరకు? ప్రతిభ అతి తీవ్ర తుఫాన్ అనే ప్రస్తుతం వార్త కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 150 కిలోమీటర్లు, అలాగే నెల్లూరుకి 220 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే అతి తీవ్ర తుఫాన్ నుంచి కూడా ఈ సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారి అదే క్రమంలో చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్లో తెలుస్తుంది. అయితే మరోవైపు ఏదైతే ఈ తుఫాన్ ప్రభావం ఉందో దీంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధాన ఓడర్ రేవుల్లో అంటే అటు నిజాంపట్నం కానీ, అలాగే ఓడర్ రేవుల్లో కానీ 10వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ. కృష్ణపట్నం ఓడర్ రేవుల్లో 10వ నెంబరు ప్రమాద హెచ్చరికలు, అలాగే నిజాంపట్నంలో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు, అలాగే మజిలీపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు సముద్రం కూడా చూస్తే చాలా అల్లకల్లోలంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే తీరానికి సమీపిస్తుంది అనుకున్న సమయంలోనంటే ఈ సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నందున మొత్తం సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. అయితే తీవ్ర తుఫాన్గా చెన్నై సమీపంలో తీరం దాటే సమయంలో దాదాపుగా గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయని తుఫాను ఇప్పటికే వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్లో తెలుస్తుంది. ప్రధానంగా ఇటు నెల్లూరు, ప్రకాశం, అలాగే చెన్నై, తిరువళ్ళూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాల్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి. దీనివల్ల అంటే తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్లకు పైబడి గాలులు వీచే అవకాశం ఉన్నందున చాలా చోట్ల పంటలు కానీ, అలాగే చిన్న స్థాయి ఇళ్ళు అంటే పూరిళ్ళు కానీ, కచ్చా స్థాయి ఉన్న ఇళ్ళన్నీ కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి ఉంది. అలాగే కొంత కమ్యూనికేషన్ వ్యవస్థకు కానీ, విద్యుత్ వ్యవస్థకు కానీ ఆటంకాలు కలిగే అవకాశం ఉందన్నారు. దీంతో అటు ప్రభుత్వం కూడా ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైందనే చెప్పుకోవచ్చు. తీరం వెంబడి ఉన్న అన్ని లోతట్టు ప్రాంత ప్రజలు, అలాగే అన్ని మండలాలను కూడా మొత్తం అప్రమత్తం చేసింది. మరోవైపు నేవీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రత్యేకంగా నేవీకి సంబంధించిన షిప్లతో పాటు అలాగే గజీతగాళ్లను, అలాగే 5,000 మందికి సరిపడా భోజన సదుపాయాలను అన్నింటిని కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సాయంత్రానికి చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్న ఈ వార్దా తుఫాన్ ప్రభావం చాలా స్పష్టంగా ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల మీద కూడా దీని ప్రభావం ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. మొత్తానికి అయితే కనుక వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్లో అంటే తుఫానుగా మారి తీరం దాటుతుంది అన్నప్పటికీ కూడా అయితే ఇది తీవ్ర తుఫానుగానే తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. గాలుల తీవ్రత కూడా ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ అశోక్.